నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో వాళ్ళిద్దరిపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ని పరిగణలోకి తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఏజేఎల్కు కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రుణం అందించి దాని ఆస్తుల్ని ఆధీనంలోకి తీసుకోగా రాహుల్, సోనియాకి మెజార్టీ వాటా ఉన్న యంగ్ ఇండియాకి 50 లక్షలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెల్లించి ఏజేఎల్ని సొంతం చేసుకున్నట్లు ఈడీ చెబుతోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఇదేంటి తాత్కాలిక ఊరట లేదా ఇంకా పర్మనెంట్ గా అసలు వీళ్ళకి సంబంధం లేదు అనే విధంగా అనుకోవచ్చు అంటారా? ఇది తాత్కాలిక ఊరట మాత్రమే, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులకు కూడా పూర్తి కాలేదు. అయితే ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాని విషయంలో మాత్రం కొంత వాళ్లకు ఊరట అనేది కూడా లభించింది. సో మొత్తం మీద కూడా నేషనల్ హెరాల్డ్ కేసులో ఇది కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళిద్దరితో పాటు మరో 5 పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడం కూడా జరిగింది. అయితే ఈ కేసులో ఈడీ దర్యాప్తును కొనసాగించవచ్చు అని చెప్పేసి న్యాయస్థానం మరొకవైపు స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రైవేట్ వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో దర్యాప్తును జరిపి ఛార్జ్ షీట్ ను దాఖలు చేసినట్టుగా న్యాయస్థానం విచారణ సందర్భంగా వెల్లడించడం జరిగింది. అయితే చట్ట ప్రకారం దీన్ని పరిగణలోకి తీసుకోవడం అనేది కూడా కుదరదు అని చెప్పేసి కూడా కోర్టు స్పష్టం చేయడం జరిగింది. అయితే కేసులో ఇప్పటికే ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం ఎఫ్ఐఆర్ అనేది కూడా నమోదు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసింది. అలాంటప్పుడు ఈడీ ఛార్జ్ షీట్ ఆధారంగా తీర్పు ఇవ్వడం అనేది కూడా తొందరపాటు అవుతుందని చెప్పేసి కూడా న్యాయస్థానం అభిప్రాయపడుతూ నేషనల్ హెరాల్డ్ మాతృ సంస్థ అయిన అసోసియేట్ జనరల్ లిమిటెడ్ కు కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రుణం ఇచ్చింది. అందుకు బదులుగా ఏజేఎల్ కంపెనీ ఆస్తుల్ని తమ ఆధీనంలో కూడా తీసుకుంది. అయితే ఈ వ్యవహారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, సుమన్ దుబే, శ్యామ్ పిత్రోడా, యంగ్ ఇండియా ప్రైవేట్ కంపెనీ కుట్రా మనీ లాండరింగ్ పాల్గొన్నట్లుగా కూడా ఈడీ ఆరోపించడం కూడా జరుగుతుంది. అయితే రాహుల్, సోనియా గాంధీకి మెజార్టీ ఉన్న యంగ్ ఇండియా సంస్థ కేవలం 50 లక్షలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెల్లించింది. అసోసియేట్ జనరల్ లిమిటెడ్ కి సంబంధించిన 2000 కోట్ల ఆస్తులపైన అధికారాన్ని పొందిందని చెప్పేసి ఈడీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొనడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా మోతీలాల్ వోరా 2020లో మృతి చెందితే ఆస్కార్ ఫెర్నాండెస్ 2021 మృతి చెందారు. సో ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరొక 3 పైన మాత్రమే కేసు అనేది కూడా నడుస్తుంది. సో తదుపరి దీనికి సంబంధించి ఈడీ ఏం చేయబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శిరీష్. ఢిల్లీలో జరిగిన ఓబీసీ జాతీయ